హలో అండి అందరికీ. ఈరోజైతే నేను ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. వరలక్ష్మి వ్రతం కోసం అయితే షాపింగ్‌కైతే వచ్చాను. అంటే చీరలు ఇంకేమన్నా తీసుకుందామని. షాపింగ్ అంటే ఎక్కడో కాదండి. ఇది మా కమ్యూనిటీలోనే స్టాల్స్ పెడతారు. ఇక్కడే షాపింగ్ చేశాను నేను ఈరోజు. మా కమ్యూనిటీలో అప్పుడప్పుడు ఇలా స్టాల్స్ అన్నీ పెడుతుంటారు. ఫెస్టివల్స్‌కి ముందు ఏదన్నా ఈవెంట్స్ అప్పుడు అలా ఇలా కండక్ట్ చేస్తారు. సో, అప్పుడైతే మనం వెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే బయట కంటే కూడా ఇక్కడే కొంచెం కాస్ట్‌లీ అనిపిస్తది. అంటే వీళ్ళు లోపల కమ్యూనిటీ వాళ్ళకి మనీ పే చేసి వచ్చి మరీ సేల్ చేసుకుంటారు కాబట్టి, మనకింకా ఒక రూ. 100, రూ. 200 ఎక్స్‌ట్రాకే అమ్ముతారు వీళ్ళు. ఇక్కడ బార్గెయిన్ చేసినా కూడా అంత ఏమి యూజ్ ఉండదు. 10, 20 మాత్రమే తగ్గిస్తారు. సో, ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్‌గా ఎక్కడ పట్టిన ఈ 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి కదా! ఈ షాప్స్ అయితే ఎక్కువొచ్చాయి. శారీస్ షాప్స్ అన్నీ కొంచెం తక్కువగా వచ్చాయి. అసలు జ్యువెలరీ అయితే ఎంత బాగున్నాయంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి నాకైతే. కానీ జ్యువెలరీ అయితే నేనేమి షాప్ చేయలేదు. నేనైతే కొన్ని శారీస్ తీసుకున్నా. అవైతే లాస్ట్‌లో వరకు చూడండి. లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా దగ్గరలో రాఖీ పండగ ఉంది కాబట్టి రాఖీలు కూడా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌గా. సో, నేను రాఖీలు తీసుకున్నా. వాటిని పార్సెల్ చేసి పంపించాలి. అదొక పెద్ద పని. సో, అంతగా రాఖీ పంపాలనుకుంటే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేయొచ్చు. అందుకే నేను ఇక్కడైతే రాఖీలు ఏం తీసుకోలేదు. మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ మళ్ళీ జ్యువెలరీ వర్క్ వచ్చానండి. ఈ చైన్స్ అయితే సూపర్ క్యూట్‌గా ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్ టైపు, కడా టైపు, బ్రాస్లెట్ టైపు ఇవన్నీ చాలా అంటే చాలా సూపర్‌గా ఉన్నాయి చూడండి. ఇవైతే ఫెస్టివల్స్ కానీ ఏదైనా పండుగలు పెట్టుకోవడానికి ఎంత బాగుంటాయి కదా! వీటి ముందు గోల్డ్ కూడా పనికిరాదు. నేను ఒక సెట్ తీసుకుందామని డిసైడ్ అయిపోయా. కాస్ట్ అయితే అడిగాను. 3000 కాడ నుంచి 5, 6,000 అని చెప్తున్నారు. అంత వేలు వేలు పెట్టి ఈ పిచ్చి జ్యువెలరీ కొనడం అవసరమా అనిపించింది. అవేదో దాచిపెట్టుకుని గోల్డ్ కొనుక్కోవడమే బెటర్ కదా! కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఒకదాని మించిన ఒకటి. ఒకసారి షాపింగ్‌కి వచ్చిన తర్వాత మనమైతే ఒట్టి చేతులతో అయితే వెళ్ళం కదా! ఇంకా కిడ్స్‌కి కూడా ప్లే ఏరియాలాగా ఆడుకోవడానికి కొన్నొచ్చాయి. సో, ఇక్కడైతే మా పాపనైతే ఒక రూ. 100 ఇచ్చి ఎక్కిస్తే ఆమె 2 మినిట్స్ కూడా ఆడుకోలేదు అక్కడ వచ్చేసింది. ఇక్కడ ఉన్నాయండి పిక్ 5 999, పిక్ 4 999 అలా. కానీ నేను ఏం తీసుకోలేదు. యాక్చువల్‌గా చూడలేదు. నేను మా పాపని ఎత్తుకొని మరీ వీడియో షూట్ చేస్తున్నా కదా! అన్ని షాప్స్ అన్ని తిరుగుతూనే ఉన్నాను. సో, మళ్ళీ ఎళ్లి చూసి తీసుకుందాం అనుకున్నా. అంత ఓపిక లేదు. ఒక పక్క మా పాపను మోయలేక, ఈ వీడియో షూట్ చేసుకోలేక నేను పడ్డ కష్టాలివి. మా హస్బెండ్‌ని ఈ జ్యువెలరీ కొనియమంటే ఫస్ట్ ఇంట్లో ఉన్నయన్నీ పెట్టుకో, తర్వాత ఇవన్నీ కొనుక్కుందువులే అంటాడు. బేసిక్‌గా ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి కొన్నా నేనేం పెట్టుకోను. అన్నీ అక్కడ పెట్టుకొని చూసుకోవడం తప్పితే. మనకి ఎన్ని జ్యువెలరీ ఉన్నా సరిపోదు. ఇంకా కొనుక్కోవాలా, తీసుకోవాలనిపిస్తది. ఈ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చూసిన తర్వాత. ఆడవాళ్ళ కళ్ళేమో గానీ చూసినయల్లా కొనాలనిపిస్తది. ఇక్కడైతే ఈ వుడీ అయితే చాలా బాగున్నాయి. స్పూన్లు, గంటెలు ఇంకా తేనె పెట్టుకుంటాం కదా! అవి చిన్న చిన్న కప్స్ ఇవన్నీ. ఈ స్పూన్లు అయితే నాకు తెగ నచ్చేసినాయి. కొనుక్కుందాం అనుకున్నా కానీ చెప్తున్నా నాకు టైం లేక వచ్చేసిన. నా దగ్గర ఇలాంటి వుడెన్ స్పూన్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కొన్నాయి. కొంచెం డార్క్ కలర్‌లో ఉంటాయి. ఇలా కలర్‌ఫుల్‌గా తీసుకోవాలనుకున్న వైట్‌గా ఉండేవి. కానీ కుదరలేదు. ఈసారి అయితే తీసుకుంటా. వీళ్ళు వస్తూనే ఉంటారు స్టాల్స్ పెట్టుకోవడానికి. ఒకసారి చూపిస్తున్నా చూడండి కలెక్షను. ఇవైతే కార్డ్ సెట్స్ ఇంకా నైటీలంట. సో, ఈవిడకి నేను చెప్పాను నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా. నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది అని. సో, ఆవిడన్నారు వీడియో షూట్ చేసుకోవడమే కాదు నా షాప్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనా అని అడిగింది. అంటే తను రెడీగా ఉంది కానీ నాకే టైం లేక నేను అన్నీ ఒకసారి చూసేసి వస్తానని చెప్పి వచ్చేసా. సో, ఇవన్నీ బీడ్స్ కలెక్షను. బీడ్స్ కలెక్షన్ కూడా భలే ట్రెండింగ్‌లో ఉంటాయి కదా! ఒక్కటన్నా తీసుకోవాలనిపించింది నిజం చెప్తున్నా. శారీస్ పైన ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తాయి. ఫెస్టివల్సే కాదు మ్యారేజెస్‌కి వెళ్ళినా కూడా ఇలాంటివి వేసుకోవడానికి ఈజీగా ఉంటది. కాకపోతే కాస్ట్ వేలు వేలు చెప్తున్నారు వీళ్ళు. అంత వర్తా కాదా అని నాకు డౌట్ అంతే. ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇంకా చంద్రహారాలు చూడండి ఎంతంటే ఎంత బాగున్నాయి అసలు. తర్వాత ఇవి వచ్చేసి ప్యాంట్లు, పలాజో ప్యాంట్లు ఉంటాయి కదా! అవి. ఇంకా నేను కొన్ని షాప్స్‌లో శారీస్ చూసాను. అంటే అమ్మవారు పెట్టుకోవడానికి, ఇంకా నాకు కట్టుకోవడానికి బావుంటాయి కదా! ఇంకా బయటికెళ్ళి ఏం కొంటాం, లోపలే కొనుక్కుందామని డిసైడ్ అయిపోయా నేను. ఇక్కడ షాపింగే కాదు తినటానికి కూడా స్టాల్స్ వస్తాయి. ఇక్కడైతే ఇది కేక్. సో, మేము కేక్ ఏం తీసుకోలేదు కానీ లాస్ట్‌లో అయితే కొన్నైతే తీసుకున్నాం తినటానికి. సో, ఇవైతే మంగళగిరి శారీస్ అంట. మంగళగిరి ప్రింటెడ్ ఎంబ్రాయిడరీ ఇంకా దానికి పైన పెయింటింగ్ కూడా వచ్చింది. నేను కొనుక్కుందామని చూపిమని అడిగా. చూపించింది. నాకు ఈ గ్రీన్ శారీ బాగా నచ్చింది. కానీ నేను కొంచెం షార్ట్ ఉంటా కదా! నాకు కొంచెం చిన్న బార్డర్ ఉండేవి కావాలని చూస్తున్నా. సో, ఇవన్నీ యాక్సెసరీస్ అండి. జడకు పెట్టుకునేవన్నీ. సో, ఇవి కూడా చూపిస్తున్నా చూడండి. నేను యాక్చువల్‌గా ఇక్కడైతే పక్కాగా తీసుకుంటా క్లిప్పులు. కానీ ఈసారి చూడడానికి కూడా టైం లేదు. జస్ట్ చూశాను. కొనుక్కోవడానికి అంత అనిపియలేదు నాకు. మా కమ్యూనిటీలో షాపింగ్ కోసం ఎలాంటోళ్ళైనా షాపింగ్ చేసేస్తారండి అంత ఈజీగా. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇంకా ఇక్కడైతే రాఖీలు కూడా ఉన్నాయి. మళ్ళీ రాఖీలు చాలా స్టాల్స్ వచ్చాయి. ఎందుకంటే దగ్గరలో మనకి రక్షాబంధన్ ఉంది కదా! దానికోసమని. ఇంకా ఒక స్టాల్‌లో అయితే జస్ట్ మనం ఏదన్నా మనం ఫోటో ఇచ్చి
చేపిస్తే వాళ్ళు రెడీమేడ్గా చేసి ప్రింట్ వేసి ఇస్తారంట. అలాంటివి కూడా ఇచ్చున్నారు. నేను వచ్చినప్పుడు మాత్రం కొంచెం అంటే అప్పుడప్పుడు పొద్దుగుకుతుంది. నేను వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. జస్ట్ ఇవన్నీ చూసి మా పాపను ఆడిపించుకొని కొన్ని స్టాల్స్లో తిని వెళ్ళేసరికి ఇంత టైం పట్టింది. ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. కానీ తీసుకోలేదు. తీసుకుందామని డిసైడ్ అయిపోయా. నేనైతే 3 శారీలు సెలెక్ట్ చేశాను. మా హస్బెండ్ అని ఏదో 2 తీసుకో, 3 అవసరం లేదన్నాడు. అందుకని చెప్పి నేను ఇదైతే క్యాన్సిల్ చేసి యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఇదే బాగుంది అనిపించింది. బాగుంది కానీ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. నాకు కాంట్రాస్ట్గా ఉంది. దాంట్లోనే సెల్ఫ్గా వస్తేనే నాకు ఇష్టం కొంచెం. ఈ అమ్మాయి ఉంది కదా సేల్ చేసే అమ్మాయి, సో తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంటే నేను అన్నాను నేను యూట్యూబ్ ఉంది నాకు కూడా, నేను వీడియో షూట్ చేసుకుంటా అంటే చేసుకోమనింది. అది ఇది ఉంటుంది కదా ఈ పొటాటోది, సో ఇదైతే తీసుకున్నాం. సో అవన్నీ అక్కడ తినలేక ఇంటికి తీసుకొచ్చుకొని మరీ తిన్నాము. సో పిల్లలకైతే చాలా హ్యాపీ కదా ఇలా తినడానికి, ఆడుకోవడానికి, కొనుక్కొని తిరగడానికి. ఎత్తుకొని తిరగడమే మాకు కష్టం అంతే. సో అలాగే నేను షాపింగ్ అయితే చేసేసిన. సో ఇంటికి వచ్చేసిన. మా హస్బెండ్ నన్ను కిందకి తీసుకొని పోయినందుకు తనకి డబ్బులు బొక్క. నేనైతే 2 శారీస్ తీసుకున్నా. ఒకటి క్రీమ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్. మంగళగిరి చీర ఒకటి, ఇంకొకటి ఏదో కాటన్ టైపు. 2 బాగున్నాయి. అంత వెయిట్ ఏం లేదు, లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. వీటిలో కామన్ ఏంటంటే కొంచెం చిన్న బార్డర్. సో నాకు చిన్న బార్డరే కావాలని చెప్పి నేను తీసుకున్నా. యాక్చువల్గా ఇలా మంగళగిరి చీరలో ఈ ప్యాటర్న్లో నాకు ఆల్రెడీ వేరే చీర కూడా ఉంది, కానీ ఇంకా దాన్ని స్టిచ్ కూడా చేపించలేదు. స్టిచ్ చేపించడానికి కూడా బయటకు వెళ్ళాలి కదా, సో దాన్ని కూడా ఒకరోజు చూసుకొని, అది కొని కూడా 3 years అయింది. సో దాన్ని ఎప్పుడు కుట్టించి కట్టుకుంటా నాకు తెలియదు. ఇంకా ఈ 2 కొన్నాను, ఇవి ఎప్పుడు కట్టుకుంటా కూడా నాకే తెలీదు. ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా, కొంచెం దేవుడికి కానీ నాకు కానీ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఈ క్రీమ్ కలర్ది కాటన్ టైపు, సో సన్న బార్డర్ వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇలాంటి టైప్ నేను ఎప్పుడు కట్టుకోలేదు. యాక్చువల్గా ఇది మా హస్బెండ్కి నచ్చింది. సో తనైతే ఈ కలర్ బాగుంది అన్నాడు, అందుకే తీసుకున్నా. తను డబ్బులు పెట్టి కొనిస్తున్నప్పుడు తనకు నచ్చినవి కూడా తీసుకోవాలి కదా, అందుకే తీసుకున్నా ఇది. సో గ్రీన్ శారీ అయితే నేను తీసుకున్నా. శారీస్ తీసుకోవడం ఒక పెద్ద పని అయితే, వాటిని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించడం కూడా నాకు అయితే సంవత్సరాలు పడుతుంది. అంటే నేను మిషన్ దగ్గరికి వెళ్ళడం చాలా లేట్ చేయడం అంటే కుదరదు అంత ఈజీగా. సో టైం తీసుకొని మరీ వెళ్ళాలి. ఇక్కడేమి జస్ట్ 1 weekలో అయితే కూడా ఇవ్వరు, ఒక 10 days పడుతుంది. ఇంకా ఇది ఫెస్టివల్ సీజను, అస్సలు ఇవ్వరు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని బిజీగానే ఉంటాయి టైలరింగ్ షాప్లన్నీ. చూద్దాం ఇది ఎప్పుడు కుట్టించుకుంటాను. నా దగ్గర గ్రీన్లో లేదు శారీ, అందుకని నేను ఈ గ్రీన్ కలర్ తీసుకున్నా. బాగుంది. దీంట్లో ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ ఉంది రెండింటికి, సో అందుకే తీసుకున్నా. నాకు కాంట్రాక్ట్ అంటే అంత అనిపిదు, బాగుండదు అనిపిస్తుంది. అందుకని సెల్ఫ్ బ్లౌజ్ వచ్చాయి చూసుకుని మరీ తీసుకున్నా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సమంత మూవీలో నుంచి వచ్చినప్పటి నుంచి. అదేనండి, మా ఇంటి బంగారంలో సమంత అన్ని మూవీస్లో అన్ని స్మాల్ బార్డర్ శారీస్ కట్టుకుంటుంది. సో అప్పటి నుంచి అవన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఓపెన్ చేసిన అన్ని అవే శారీస్ చూపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా కొనవచ్చు, కానీ ఏమైనా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ అవన్నీ ఉండదు కదా. సో ఆ పాలసీలన్నీ చూసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కొనుక్కొని, ఏదన్నా మనం కొనుక్కోవాలంటే డైరెక్ట్గా ఇలా కొనుక్కోవడమే బెటర్.